హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. దేశంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా హైదరాబాద్ నిలిచింది. మహా హైదరాబాద్ ఏర్పాటుతో 25 ఏళ్ల తర్వాతి కలల నగరానికి అడుగులు పడ్డట్టే. ఇక మౌలిక వస్తువుల వృద్ధిపై దృష్టి సారిస్తే హైదరాబాద్కు తిరుగుండదు. హైదరాబాద్ స్వరూపం మారిపోయింది. హార్ట్ షేప్ లో ఉండే నగరం మరింతగా విస్తరించింది. ఏకంగా 12 జోన్లు, 60 సర్కిల్స్, 300 వార్డులతో చిన్న సైజు రాష్ట్రంలా మారిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. 27 పురపాలక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2050 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా 1.34 కోట్లు దాటింది. ఇది భారతదేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా మారింది. సింగపూర్ కంటే మూడింతలు మారిషస్ స్థాయి విస్తీర్ణం కలిగిన నగరంగా హైదరాబాద్ రూపొందింది. ఈ విస్తరణతో జీహెచ్ఎంసీలో జోన్ల సంఖ్య 6 నుంచి 12కి, సర్కిళ్లు 30 నుంచి 60కి, వార్డులు 150 నుంచి 300కి పెరిగాయి. ఈ మార్పులు పరిపాలనను వికేంద్రీకరించి సేవలను మెరుగుపరచడానికి ఉద్దేశించినవి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అసమాన అభివృద్ధిని సరిచేయడమే దీని లక్ష్యం. విలీనమైన 27 పురపాలక సంస్థల్లో బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, జిల్లెలగూడ, బోడుపల్, పిర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ వంటి 7 కార్పొరేషన్లు, పెదాంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ,